నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న చాలా అద్భుతమైన ప్రెస్ మీట్ మన అంబటి రాంబాబు గారు పెట్టారు. చాలా విలువైన పాయింట్లు ఏంటని అనుకుంటున్నారా? అదేనండి, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి కొన్ని విలువైన పాయింట్లు ఇచ్చి వెళ్ళారు. మొదటిగా అంబటి రాంబాబు గారు, మీ పొలిటికల్ కెరియర్ చూస్తే చాలా అద్భుతంగా ఉందండి. అయ్యబ్బో, మీరు ఎప్పుడో 1989లో మొదటిసారిగా నగ్గారండి. తర్వాత 2019లో నగ్గారండి. దాదాపు ఒక 30 ఏళ్ళు అవుతుందండి. చాలా గ్రేట్ అండి మీరు. తల్లి కాంగ్రెస్లో నగ్గిన ఫస్ట్ టైము, మళ్ళీ పిల్ల కాంగ్రెస్లో నగ్గారండి. అమ్మమ్మమ్మమ్మ, మీకు సూపర్ అండి. మీ కెరియర్ చాలా సూపర్ అండి. ఫ్యాంటాస్టిక్ అండి. తర్వాత ఇంకా మనం స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తే, మీరు నాదెళ్ల మనోహర్ గారిని బియ్యం దొంగ, లక్షల లంచాలు తీసేసుకున్నారు అని అన్నారండి. మీరు ఎందుకు ఆ మాట అన్నారో నాకు అర్థమైందండి. నోటి దురుసులో మీ సహచరులైన ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి, పేరు నాని గారికి చిల్లులు పెడుతూ కాకినాడ బియ్యం గోదాముల్ని దెబ్బ మీద దెబ్బ వేసాడు కదండి. అందులో మీకు ఏమైనా ఉందంటారా? అందులో మీకు ఏమైనా లాస్ వచ్చిందా సార్? అందుకేనండి నాదెళ్ల మనోహర్ గారి మీద పడ్డారు డైరెక్ట్గానే. పడ్డారు, ఓకే. నాదెళ్ల మనోహర్ గారు తినేశారండి. లక్షల కోట్లు తినేశారు. ఆ లక్షల కోట్లతోనే రండి సార్ ప్రెస్ మీట్కి. ప్రెస్ మీట్ పెట్టండి సార్. ఎక్కడ ఏం తిన్నారో చెప్పండి సార్. వద్దు, సివిల్ సప్లై మంత్రి, కూటమిలో ఉన్న సివిల్ సప్లై మంత్రి ఇంత తినేశాడు, మీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా మాట్లాడరు కదా. వెళ్ళి కోర్టులో కేసేయండి సార్. పోనీ మాకు అంత దమ్ములు ధైర్యం లేవంటారా? సాక్షి టీవీ ఉంది మీకు. ఆ సాక్షి టీవీలో మీరు సైడు 10 ప్రశ్నలతో డప్పు కొట్టే ఆ ఈశ్వర్ గారిని పెట్టేసుకుని ఆ సాక్షి లాంటివి చూపించేయండి. ఎక్కడ ఏం తిన్నారో చూపించేయండి. ఎదవ టార్గెట్లు. జనసేన పార్టీలో నెంబర్ 1 పవన్ కళ్యాణ్ అయితే, నెంబర్ 2 నాదెళ్ల మనోహర్ గారు, నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీని, నెంబర్ 2 నాదెళ్ల మనోహర్ గారు స్ట్రక్చరింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారిని దెబ్బేస్తే, వీక్ చేసేస్తే జనసేన పార్టీ డౌన్ అయిపోద్ది. మీ తొక్కల ఐడియాలు మీరే రండి, డెఫినెట్గా రండి. ప్రెస్ మీట్ పెడతారో, లేకపోతే సాక్షి టీవీలో మీ డప్పు ఛానల్లో కూర్చుంటారో రండి, తప్పకుండా రావాలి సార్. ఇంకేమంటారు మీరు? ఓ పవన్ కళ్యాణ్, నువ్వు సింగిల్గా వచ్చి 2 చోట్ల ఓడిపోయావు. ఇప్పుడు బీజేపీతోని, టీడీపీతోని కలిసి వచ్చి 21 సీట్లు 100 స్ట్రైక్ అంటావేటి? మాదయ్యా, పార్టీ పెట్టగానే ఎమ్మెల్యే అయ్యాడయ్యా, ఎంపీ అయ్యాడయ్యా, సీఎం అయ్యాడయ్యా మాకు జగనన్న. మీ జగనన్న తండ్రి ఎవరు సార్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీ. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బలంతోనే ఇక్కడ నగ్గించారు. నేను దాన్ని ఒప్పుకుంటా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు సార్? ఎంపీ ఎలా అయ్యాడు సార్? తండ్రి గారు చనిపోకపోతే ఆ ఓదార్పు యాత్రలు ఎక్కడివి సార్? ప్రతిపక్షంగా 67 సీట్లు ఎక్కడ సార్? ఎమ్మెల్యే సీట్ ఏది సార్? బాబాయ్ హత్య లేకపోతే, కోడికత్తి లేకపోతే తమరికి ఆ థంపింగ్ మెజారిటీ సీఎం ఎక్కడ సార్? మధ్యలో చిరంజీవి గారు ఎందుకు వచ్చారు? చిరంజీవి గారు 18 సీట్లు అని.
ఒకసారి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గతంలోకి వెళ్దామా? ఒక ఫోటో ఉంటుంది, టీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ అని మొత్తం రాజశేఖర రెడ్డి గారి మా చొక్కా మీద ఏ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడో ఆ పార్టీలో మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుని వస్తే మీకు ఇబ్బంది తప్పు అయితే, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరి మీ దృష్టిలోని, అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు కదా, పోనీ చిరంజీవి గారి గురించి మాట్లాడతారేంటి మధ్యలోని? 18 సీట్లు అంటే ఏంటి, విలీనం గురించి మాట్లాడుతున్నారా? మరి రెడ్డి కాంగ్రెస్ అని మొదలుపెట్టి దాన్ని విలీనం చేసింది ఎవరు సార్? ఎవరంటారో? ఇంకా నాగబాబు గారిని మాట్లాడుతూ నాగబాబు గారిని తెచ్చుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన సోదరుడండి. తండ్రి కొడుకులు అన్నదమ్ములు ఇలా చెప్పుకోవాలండి. అవునా? మరి టీటీడీ చైర్మన్గా, మాజీ టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారు ఎవరు సార్? అవినాష్ రెడ్డి ఎవరు సార్? వైజాగ్లోని విజయమ్మని ఎంపీగా నిలబెట్టి ఓడిపోయారు కదా, అది ఏంటి సార్? చెప్పండి సార్ కొంచెం, ప్లీజ్ సార్, చాలా ప్లీజ్ సార్, ప్లీజ్ అండి. అయ్య బాబు, ఇంకా చాలా మాట్లాడారండి మీరు. సూపర్ సిక్స్ అమలు గురించి మాట్లాడతారా? సూపర్ 6 9 నెలలు అయింది సార్. 9 నెలల్లో ఆల్రెడీ 3 పథకాలు మొదలు పెట్టేశారు సార్. మరి తమరి నవరత్నాల బొక్కల గురించి చెప్పమంటారా? మద్యపానం బొక్క, సిపిఎస్ బొక్క, సంవత్సరానికి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ బొక్క. ఇన్ని బొక్కలు ఉన్నాయి సార్ నవరత్నాల్లోని. 20 లక్షల ఉద్యోగాల గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేస్తారు. అక్కడ స్పీచ్లో ఉంది కదా సార్, ఈ కంపెనీలు ల్యాండ్ అవ్వాలి, ఈ ల్యాండ్ అయిన తర్వాత వస్తాయి. ఆ మాత్రం అర్థం కాలే, దాని మీద కూడానా? ఇంకేంటంటారా? అవును, ఈ మధ్యలో ఒకటి అర్థం కాలేదు, ఇక్కడ స్టార్టింగ్లోనే చెప్పాలి. TV5 వచ్చిందా, ABN వచ్చిందా? ఏంటి లోకేష్ గారిని ఇమిటేట్ చేస్తున్నారేంటి? ఇది ఎక్కడ నేర్చుకున్నారేంటి మధ్యలోనే? లోకేష్ గారిని ఓడించేస్తారా? 30 సంవత్సరాలుగా టీడీపీ అక్కడ నగ్గని పరిస్థితులు, ఆయన ఓడిపోయిన 2024లో దాన్ని గెలిచారు సార్. ఇప్పుడు అది కంచుకోట మంగళగిరి. పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం కంచుకోట, మంగళగిరి నారా లోకేష్ గారికి కంచుకోట. ఏం చేస్తారు మీరు? ఇంకా ఫైనల్గానే అమరావతి సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్టు లేకపోతే ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్నారు. బడ్జెట్లో కేటాయింపులు ఎందుకు చేశారు? బుర్రబుద్ధుండి మాట్లాడుతున్నారా మీరు జగన్మోహన్ రెడ్డి గారుని? సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అవ్వాలంటే, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అవ్వాలంటే దాని మీద పెట్టుబడులు పెట్టాలి. నీకు ఒక కంపెనీ రావాలంటే ఆ కంపెనీకి ఒక బిల్డింగ్ చూపించాలి. ఒక యూనివర్సిటీ రావాలంటే దానికి ఒక బిల్డింగ్ చూపించాలి. ఎన్వైర్న్మెంట్ బాగా చూపించాలి. అదొక టూరిజం స్పాట్ కింద ఫీలింగ్ రావాలి. దానికి కేటాయింపులు పెట్టాలిగా, పెట్టకుండా ఊరికే వచ్చేస్తాయా? ఎందుకైనా మీకు మత్తుకు దానికి థ్యాంక్స్ చెప్పాలి సార్. మీ వల్లే ఆ తమ్నైల్ వచ్చింది సార్. తమ్నైల్కి మీలాంటి వారు ట్రోలింగ్స్కి జగన్మోహన్ రెడ్డి వారు, మా సోషల్ మీడియాలో యూట్యూబర్స్కి, మీమర్స్కి పండగే పండగ సార్. థ్యాంక్ యూ సార్.